ఈ రోజు లంచ్‌కి మీల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం రండి. ఫస్ట్ స్టెప్ మీల్ మేకర్‌ని బాయిల్ చేసుకుందాం. 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా కోల్డ్ వాటర్ కింద పెడితే చల్లగా అయిపోతాయి. తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇలా స్క్వీజ్ చేసేయండి. వాటర్ అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్‌లో ఆయిల్ వేసేసి చెక్క, లవంగం, యాలుక్కాయ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఈలోపు మనం ఈ కర్రీలోకి గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆ గ్రేవీ కోసం ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, జీడిపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసేసుకొని బాగా ప్యూరీలా చేసేసుకోండి నేను చూపిస్తున్నట్టు. అండ్ ఆ ప్యూరీని ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా వేగనిచ్చిన తర్వాత నేను చూపిస్తున్నట్టు పసుపు, కారం, ఉప్పు టేస్ట్‌కి సరిపడా వేసేసుకొని ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మీల్ మేకర్ అనేది యాడ్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో వాటర్ అనేది పోసేసుకోండి. తగినంత సాల్ట్ వేసేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత కర్రీ అనేది ఫినిష్ అయిపోతుంది. దీన్ని మీరైతే రైస్‌లో అయినా, చపాతీలో అయినా ట్రై చేయొచ్చు. నేనైతే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో రైస్‌లో తిన్నాను. అండ్ ఈవినింగ్ అయితే చపాతీలో ట్రై చేశాను. రెండిట్లో కన్నా నాకు చపాతీలో బాగా నచ్చింది. టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. ఇంతే ఈ వీడియో. బై బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానెల్‌లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.